నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఢిల్లీ వేదికగా రేపు 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. రక్షణ, వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబవుతున్న ఫ్యూచర్ సిటీ. అతిథులు, ఆహుతులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు. హిల్టు పాలసీపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాల పర్యటన. రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ. అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు పిలుపు. హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకూడదనే హిల్టు పాలసీ తెచ్చామన్న మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ను క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీలో తెలంగాణ గ్లోబల్ లీడర్గా అవతరిస్తోందని ధీమా. వెండి ఆభరణాలకు హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ తప్పనిసరి చేసిన కేంద్రం. శుద్ధత హామీ, నకిలీ హాల్మార్కింగ్ను అరికట్టవచ్చన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇక వివరాలు. భారత్ చిరకాల మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 4 ఏళ్ల తర్వాత 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:40 ఆయన విమానం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ అంతకుముందే పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. పుతిన్కు స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ను పక్కన పెట్టారు. స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే ఏర్పాటు చేసిన కళాకారుల సాంప్రదాయ ప్రదర్శనలు పుతిన్ తిలకించారు. అనంతరం ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో వెళ్లారు. గురువారం అధికారిక కార్యక్రమాలేవీ లేనప్పటికీ పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఈ రాత్రి ఏర్పాటు చేసిన విందులో పుతిన్ పాల్గొంటారు. ఆయన పర్యటన సందర్భంగా పుతిన్కు ఇష్టమైన వంటకాలను సిద్ధం చేశారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా, అమెరికా నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న వేళ ఇరు దేశాల అధినేతల భేటీలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు. 7 దశాబ్దాలుగా యుద్ధాలు, ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఇవేవి భారత్ రష్యాను విడదీయలేకపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై గట్టి ఆంక్షలు విధించినా భారత్ ముడిచెమురు కొనుగోలు ఆపలేదు. రష్యాకు ఆర్థికంగా ఊపిరిపోసింది. ఇప్పుడు అమెరికా 50% టారిఫ్లు, 25% సంబంధిత సుంకాలతో భారత్ను ఇబ్బంది పెడుతున్న తరుణంలో పుతిన్ ఢిల్లీ రాక భారత్ స్ట్రాటజిక్ అటానమీకి గట్టి సందేశమిస్తోంది. కాగా శుక్రవారం హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పుతిన్ పాల్గొంటారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా రక్షణ, ఇంధన, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో 15కు పైగా ఒప్పందాలు సంతకాలు కానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా పార్లమెంటు డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ ఈ పర్యటనలో కీలకం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాల యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది ఒకరి ఓడరేవులు, విమానాశ్రయాలు మరొకరు వినియోగించుకోవచ్చు. పుతిన్ పర్యటన నేపథ్యంలో రక్షణ రంగంలోనూ పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. S-400 రక్షణ వ్యవస్థకు అదనపు స్క్వాడ్రన్లు, సుఖోయ్ 57 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 పై భవిష్యత్తు చర్చలు, బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI విమానాల తయారీ వేగవంతం ఇవన్నీ అజెండాలో ఉన్నాయి.
రూపాయి రూబుల్ సెటిల్మెంట్ విధానం విస్తరణకు కొత్త మార్గాలు, 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం, ఇవన్నీ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం $30 బిలియన్ వాణిజ్య లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పుడు అది రెట్టింపైందన్నారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హెవీ మిషనరీ, టెక్స్టైల్స్, ఆహార ఉత్పత్తుల్లో భారత్కు భారీ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. During Prime Minister Narendra Modi's first summit meeting with His Excellency President Vladimir Putin, we aimed for a $30 billion bilateral trade, as His Excellency just mentioned, by 2025. We are twice that already. Russia has a huge demand for a wide range of industrial goods, consumer products, presenting multiple untapped opportunities for Indian businesses. Many sectors with a strong potential would include, as you were mentioning, the automobile sector, whether it's cars, heavy commercial vehicles, electronics, smartphones, data processing equipment, heavy machinery, industrial components, textiles, food products, and many more. పుతిన్ పర్యటన భారత్ రష్యా స్నేహానికి మరో మైలురాయిగా నిలవనుంది. 7 దశాబ్దాలుగా యుద్ధాలు, ఆంక్షలు, ఒత్తిళ్ల మధ్యను చెదరని ఈ అనుబంధం ఇప్పుడు మరింత దృఢంగా విస్తరించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రష్యా భారత్కు సాంకేతిక రక్షణ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన 22వ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మోదీ పుతిన్ శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కాగా ఈరోజు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బోలేసోవ్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు. పుతిన్ రాకకు ముందు బెలోసోవ్ ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు స్వాగతం పలికారు. हमारे देशों के बीच बाइलेटरल डिफेंस कोऑपरेशन पर चर्चा करने और उसे बढ़ावा देने के लिए इतनी दूर भारत तक आने के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं। एक्सेलेंसी, रशिया भारत का एक टाइम टेस्टेड, स्पेशल, प्रिविलेज्ड और स्ट्रेटेजिक पार्टनर है और वर्ष 2000 में डिक्लेरेशन ऑफ द इंडिया एंड रशिया स्ट्रेटेजिक पार्टनरशिप पर साइन होने के बाद से हमारे बाइलेटरल डिफेंस कोऑपरेशन में काफी बढ़ोतरी भी हुई। इतनी जियोपॉलिटिकल अनसर्टेनिटी के बावजूद हमारा इंडिया रशिया डिफेंस कोऑपरेशन एक हेल्दी पेस पर चल रहा है और हमारे आर्म्ड फोर्सेज पर्सनल और एक्सपर्ट्स के बीच होने वाले आउटकम ओरिएंटेड एक्सचेंज ने हमारे डिफेंस पार्टनरशिप के मोमेंटम को बनाए रखा है. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 260 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ రూపొందించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, త్వరలో మళ్లీ ప్రత్యేకంగా ఆదిలాబాద్కు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని 100 దేశాల ప్రతినిధులకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే ఆదిలాబాద్ కి ఎయిర్పోర్ట్ తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి
ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అతిథులను ఆహుతులను అలరించేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించనున్నాయి. ఇందులో భాగంగానే సదస్సులో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రముఖ వీణా విద్వాంసురాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరిణి నాట్య ప్రదర్శన అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామలవేణు ఇంద్రజాల ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. ఇవే కాకుండా తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ను క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటమ్ అండ్ తెలంగాణ క్వాంటమ్ స్ట్రాటజీని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి శ్రీధర్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయని, రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. Have impacted the world at large in every aspect of life. If it's all about in transportation or in health or in food or in industry, you name anything, you know the discoveries have literally taken us to the next level. So the contribution I would like to mention is the first 100 years of quantum mechanics have changed our way nobody could have foreseen. Our forefathers couldn't have foreseen it. బులెటిన్లో చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. मौत कभी अचानक आती है तो कभी दबे पांव। दुर्घटना प्रभावित गर्भवती महिला, थैलेसीमिया रोगी के लिए रक्त का अभाव जानलेवा हो सकता है। जिंदगी और मौत की इस लड़ाई में आप बन सकते हैं सुपर हीरो। रक्तदान करने से कम नहीं होता, गर्व होता है, जान बचाने का गर्व। आखिरकार मैं 18 की हो गई, तो इस बार मैंने वोट भी डाला और खून भी दे पाई। 65 साल की उम्र तक 177 बार किया स्वैच्छिक रक्तदान और यही है मेरा अभिमान। कीजिए रक्तदान और बनिए किसी के चेहरे की मुस्कान। लेकिन नन्ही सी जान आपका हमेशा करेंगे सम्मान। आप हो मेरे सुपर हीरो। रक्तदान यानी जीवन दान। थैंक यू। ब्लड ट्रांसफ्यूजन सर्विसेज डिवीजन BGHS, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై భారత రాష్ట్ర సమితి నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి స్థానిక హమాలీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందన్నారు. దీనిని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 5 లక్షల కోట్ల భూ దోపిడీ జరుగుతోందని, ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పాల్పడుతున్న ఈ భూ కుంభకోణానికి పారిశ్రామికవేత్తలు బలి కావద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పరిశ్రమలు ఉండడంతో నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, అందుకే వాటిని ORR బయటకు తరలించాలని నిర్ణయించినట్టు చెప్పారు. హిల్ట్ పాలసీ వల్ల సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. నడిమొడ్డున్నటువంటి పరిశ్రమని కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్ని కూడా ORR వెలుపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ R రింగ్ రోడ్ ఉంది, దాని అవతల వ్యవసాయం కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క తపన. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంలో దాఖలైన 6 పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. SC/ST జనాభా లేని చోట కూడా ఆయా కులాలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించడం వల్ల తప్పులు దొర్లాయని తెలిపారు. రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. SEC వాదనను రికార్డు చేసుకున్న హైకోర్టు పిటిషన్లపై విచారణ ముగించింది. సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 2300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు రాజస్థాన్ ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్ స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి ఈ మేరకు ఒక లేఖను అందించారు. అనంతరం ఇరువురు మంత్రులు ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ విద్యుత్ మంత్రి మాట్లాడుతూ సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్తో కలిసి రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పాదన కోసం ఒప్పందం కుదుర్చుకుందని, దీనికి అన్ని విధాలా చేయూతనందించేందుకు, కలిసి పనిచేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇరు రాష్ట్రాల విద్యుత్ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని హీరాలాల్ నగర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్లో మరో చిన్న విరామం. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా! చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది. నిన్న 100కు పైగా విమాన సర్వీసులు రద్దు కాగా ఇవాళ కూడా దేశవ్యాప్తంగా 180కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఇటు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి కూడా విమాన సేవల్లో గందరగోళం కొనసాగుతోంది. నిన్న 40కి పైగా ఇండిగో విమానాలు రద్దు కాగా ఇవాళ 35కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దీంతో సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన డీజీసీఏ పైలట్ల కొరతే ప్రధాన కారణంగా గుర్తించింది. తాజా పరిస్థితిపై ఇటు ఇండిగో సంస్థ సీఈఓ కూడా స్పందించారు. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యంపై క్షమాపణలు చెప్పిన పీటర్ ఎల్బర్స్ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. శరీరంలో ఉన్న అనేక రుగ్మతలకు యోగా సాధన ఔషధంగా పనిచేస్తుందని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమితా అగర్వాల్ పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన మైండ్ బాడీ సైన్స్ యోగా ఇంటర్నేషనల్ సెమినార్ను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి వివరాలు దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వర్చువల్గా ఈ సదస్సులో వెల్లడిస్తారని చెప్పారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధులను సైతం యోగా సాధనతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. Always, as you know, that mind controls all your body, and if you have sound mind, you have a sound body. And by doing yoga, you improve your capacity of mind, and you know how to control your mind. That helps you control your emotions, your attitude, and makes you a more positive person. It is also important both for good working in your profession as well as how you handle patients. For a physician, if you have a positive attitude, you will also bring that attitude to your patient. Yoga is very useful for chronic disease. Chronic disease like joint pains, headache, body ache. In those, it really helps person to get better. టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. దాని స్థానంలో సరికొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. టోల్ కోసం ఎవరూ ఆపలేరని, నూతన వ్యవస్థతో హైవేలో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షల కోట్ల రూపాయల విలువైన 4500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు లోక్సభలో గడ్కరీ తెలిపారు. मैं सम्मान्य सदस्य को विश्वास दिलाता हूं कि अभी हमने नई टोल के लिए टोल नाके ही खत्म कर दिए हैं. केवल जो एंट्री रहेगी और नंबर प्लेट का फोटो लेंगे और फास्ट ट्रैक होगा और डायरेक्ट बैंक अकाउंट से टोल के उतने पैसे जहां से एंट्री की वहां से, और अब ये टोल से समाप्ति हो जाएगी और इसके बाद ये कोई टोल रोकने वाले लोग नहीं रहेंगे, कोई कुछ नहीं रहेगा. और ये सिस्टम में पहले 10 काम अब हमने अवार्ड कर दिए हैं. इसके बाद आगे चलकर ये 1 साल के अंदर लगभग हम पूरी तरह इसको हम लोग इलेक्ट्रॉनिक टोल से जाए. దేశవ్యాప్తంగా 87 అనధికారిక లోన్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A కింద యాప్స్ను బ్లాక్ చేసినట్టు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో వెల్లడించారు. అక్రమ ఆన్లైన్ రుణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై కంపెనీల చట్టం 2013 ప్రకారం తనిఖీలు, దర్యాప్తు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి యాప్ల వల్ల ఆత్మహత్యలు, బ్లాక్మెయిల్ కేసులు పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల సమస్యలను పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదన్నారు.
దీనివల్ల లక్షలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడం పూర్తిగా అన్యాయమని, వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హక్కులు రక్షించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆర్టీఈ యాక్ట్ 2009, ఎన్సిటిఈ యాక్ట్ 1993లలో తగిన సవరణలు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. Regarding the recent Supreme Court ruling that made the teachers' eligibility test compulsory for teachers appointed before August 23, 2010. With a deep pain, I am to state that with this ruling, lakhs of teachers now feared dismissal or stalled promotion after decades of service. The recent Supreme Court judgment, other states have already implemented and doing the review, sir. So therefore, I request Honorable Union Minister of Education through the chair to kindly intervene in the matter and take the necessary steps to amend RTE Act 2009, NCTE Act 1993 to ensure that teachers who were in service on August 23, 2010 are duly protected from TET, because these teachers are already have a lot of dedication, sir. This has to be taken care. దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక్క కేసును ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసులు 4 వారాల్లోగా విచారణ జరిపి వివరాలు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుండి పెండింగ్లో ఉన్న బాధితురాలి కేసులో జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తన కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణ కూడా చేపట్టవచ్చని సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్తులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బూతు స్థాయి అధికారులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. పలువురు బిఎల్ఓలు అనారోగ్యానికి గురి కావడం, రాజీనామాలు చేస్తుండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బిఎల్ఓల పని గంటలు తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. సిల్వర్ ఆభరణాల హాల్మార్కింగ్లో హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ HUID తప్పనిసరి చేయడం, శుద్ధత హామీ, నకిలీ హాల్మార్కింగ్ను అరికట్టవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇకపై ప్రతి BIS హాల్మార్క్ చేసిన సిల్వర్ ఆభరణంపై 6 అంకెల ఏకైక HUID నెంబర్ ఉంటుందని తెలిపారు. ఈ నెంబర్తో ఆ ఆభరణం ఎక్కడ తయారైంది, ఎప్పుడు హాల్మార్క్ ఇచ్చారు, ఎవరు హాల్మార్క్ చేశారు అన్నీ డిజిటల్గా ట్రేస్ చేయవచ్చని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరకు 17,35,000కు పైగా సిల్వర్ ఆభరణాలు HUIDతో హాల్మార్క్ అయ్యాయి. దీంతో వినియోగదారులకు పూర్తి పారదర్శకత, బాధ్యత, నమ్మకం కలుగుతోంది. నకిలీ హాల్మార్కింగ్కు HUIDతో చెక్ పడుతోంది. కొనుగోలు చేసేవారు BIS కేర్ యాప్ ద్వారా HUID నెంబర్ స్కాన్ చేస్తే ఆ ఆభరణం నిజమైనదా, శుద్ధతను కూడా క్షణాల్లో తెలుసుకోవచ్చు. 4 రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, IT స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు సూచికలకు కలిసొచ్చింది. RBI పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న వేళ మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో సూచీలు ఓ మోస్తరు శ్రేణిలోనే కదలాడాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 86,265 వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 26,033 పాయింట్ల వద్ద స్థిరపడింది. మారుతి సుజుకి, టైటాన్, ICICI బ్యాంకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ $89.96గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. దూరదర్శన్ యాదగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.
2 రోజుల ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రధాని మోదీ. ఢిల్లీ వేదికగా రేపు 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం. రక్షణ, వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముస్తాబవుతున్న ఫ్యూచర్ సిటీ. అతిథులు, ఆహుతులను అలరించేలా సాంస్కృతిక కార్యక్రమాలు. హెల్త్ పాలసీపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాల పర్యటన. రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ. అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు పిలుపు. హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకూడదనే హెల్త్ పాలసీ తెచ్చామన్న మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ను క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ టెక్నాలజీలో తెలంగాణ గ్లోబల్ లీడర్గా అవతరిస్తోందని ధీమా. వెండి ఆభరణాలకు హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ తప్పనిసరి చేసిన కేంద్రం. శుద్ధత హామీ, నకిలీ హాల్మార్కింగ్ను అరికట్టవచ్చన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.